భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం 51.40 అడుగులకు చేరుకుంది. 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇక ఛత్తీస్గఢ్ చర్ల దుమ్ముగూడెంలో వెళ్లేటువంటి రహదారిపైకి కూనవరం రోడ్లపైకి వరద పోతెత్తడంతో వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. అశ్వాపురం మునుగూరు మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇక భద్రాచలం వద్ద గోదావరి వద్ద ప్రవాహంపై మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది. భద్రాచలం వద్ద దాదాపు నిన్న ఉదయం పూట మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి 43 అడుగుల వద్ద చేరుకున్న తర్వాత రాత్రి 48 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 51.21 అడుగుల 51.20 అడుగుల మధ్య గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది. 13,24,981 క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం వైపు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ గోదావరి వరద ప్రవాహం కారణంగా ఛత్తీస్గఢ్ దుమ్ముగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై తూర్బాక వద్ద రోడ్డు అప్రోచ్ నిర్మాణం చేపడుతున్నారు. అక్కడ దానికి సంబంధించి అక్కడ కూడా పూర్తిగా గోదావరి వాటర్ పోటెత్తడంతో అక్కడ రాకపోకలు ఛత్తీస్గఢ్ వెళ్లే దుమ్ముగూడెం చర్ల వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి కూడా పూర్తిగా రాకపోకలు నిన్న మధ్యాహ్నం సింధు కూడా మూసివేసిన పరిస్థితి పడుతుంది. నిన్న మధ్యాహ్నం కూడా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో పాటు ఎస్పీ రోహిత్ రాజు కూడా కరకట్ట వద్దకు వచ్చి గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించిన పరిస్థితి. మరోపక్క ఇటు ఛత్తీస్గఢ్ నుంచి భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే కూనవరం రోడ్లు రహదారిపై కూడా గోదావరి బ్యాక్ వాటర్ పోటెత్తడంతో మాత్రం అక్కడ రహదారి కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం భద్రాచలం గోదావరి కరకట్ట వద్ద ఉన్నాం. కరకట్ట మీద మొత్తం కళ్యాణ కట్టకు సంబంధించి పూర్తిగా నీళ్లు కూడా గోదావరి వరద పరవళ్లు దొక్కుతున్న పరిస్థితి. ప్రస్తుతం స్నానఘట్టాలు కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి. సిడబ్ల్యూసీ అధికారులు కూడా మరో 2 గంటలు 3 గంటల్లో 53 అడుగులకు గోదావరి వరద ప్రవాహం కొనసాగే అవకాశాలు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. 53 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. మరోపక్క బురగంపాడు మండలంలో పలు గ్రామాల్లోని దాదాపు 3 నుంచి 4 గ్రామాల్లో కూడా ఇప్పటి వరకు ఈ వర్షాకాల సీజన్లో మొదటి ప్రమాద హెచ్చరిక ఈ నెలలో ఆగస్టు 20వ తారీఖున నిన్న రావడం జరిగింది. గతంలో ప్రతి సంవత్సరం వర్షాకాల సీజన్లో జూన్ మాసం జూలై మాసంలోనే మొదటి రెండో ప్రమాద హెచ్చరిక దాంతోపాటు అవసరం ఒక్కొక్క సందర్భాల్లో మాత్రం మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉండేది. ఇప్పుడు ఈసారి మాత్రానికి వర్షాకాల సీజన్లో ఆగస్టు 20వ తారీఖు వచ్చేంత వరకు కూడా ఇక్కడికి మొదటి ప్రమాద హెచ్చరిక నిన్న రావడం మాత్రం లేటుగా అని చెప్పవచ్చు. దాదాపు తెలంగాణలో ఈసారి కురిసిన వర్షపాత నమోదు కూడా చాలా తక్కువగా ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం సంబంధించింది కూడా గతంలో రెండో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి వరద ప్రవాహం కొనసాగితే భద్రాచలం కిందికి వెళ్ళే గోదావరిని ధవళేశ్వరం వైపు వెళ్ళే క్రమంలో సుభాష్ నగర్ స్ట్రీట్ ఉంటుంది. సుభాష్ నగర్ స్ట్రీట్లోకి స్లూయిజుల ద్వారా లోపలికి వాటర్ వచ్చే ప్రమాదం ఉండేది. గత ప్రభుత్వం కూడా కొంత చొరవ చూపట్లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చాక మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి కుమార్క ఆధ్వర్యంలో సుభాష్ నగర్ స్ట్రీట్ నుంచి కూడా పూర్తిగా సుభాష్ నగర్ నుంచి కరకట్ట అక్కడి నుంచి టౌన్లోకి కూనవరం రోడ్లో నుంచి కూడా సుమారు 800 మీటర్ల మేర కూడా పొడిగింపుకు దాదాపు 800 నుంచి 900 మీటర్ల వరకు పొడిగింపు కార్యక్రమం చేశారు. దీంతో పూర్తిగా కూడా అక్కడ టౌన్లోకి ఈసారి వాటర్ 53 కాదు 55 నుంచి 55 అడుగులు వచ్చినా కానీ పట్టణంలోకి వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. మరోపక్క చర్ల మండలంలో కూడా కొన్ని గ్రామాలు ముంపు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ మాత్రం ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పూర్తిగా గోదావరి కరకట్ట కింద భాగంలో మాత్రం కళ్యాణ కట్ట వరకు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితిని కింద గోదావరి లోపల మాత్రం ఉపాలయాల్లో కూడా పూర్తిగా నీరు వచ్చి చేరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుసు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 1986లో మాత్రం భారీ వరదలు వచ్చిన సందర్భంలో అప్పుడు 76.40 అడుగుల మేర గోదావరి వరద ప్రవాహం కొనసాగినప్పుడు భద్రాచలం పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో కూడా పూర్తిగా నిర్వాసితులయ్యారు. ఆ సందర్భంలో కూడా కరకట్ట నిర్మాణం చేపట్టారు. ఆనాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కరకట్ట నిర్మాణం కూడా పరిశిష్టమైన కరకట్ట నిర్మాణం చేపట్టారు. ఆ సందర్భంలో వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళా 2022 సంవత్సరంలో 71.30 అడుగుల మేర మాత్రం అప్పుడు వచ్చింది. అప్పుడు మాత్రానికి 24 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్ళిన పరిస్థితి. ఓవరాల్గా భద్రాచలంకి గోదావరి ఎంత ఫ్లడ్ వచ్చినప్పటికీ మాత్రం కరకట్టే శ్రీరామ రక్షగా భద్రాచలం వాసులకు, భద్రాచలం సబ్ డివిజన్ వాసులకు కూడా శ్రీరామ రక్షగా ఉందని చెప్పవచ్చు. మరోపక్క ఈ భద్రాచలం నుంచి సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు కూడా
కళ్యాణ కట్ట వైపు రావద్దు అంటూ మాత్రానికి చెప్పారు. గజ ఈతగాలతో పాటు మరో బోట్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే తాజాగా నెలకొన్నాయి. ఇప్పటికీ మరో ఒక అడుగున్నర మాత్రం పెరిగితే 53 అడుగులకు గోదావరి ప్రవాహం కొనసాగే అవకాశాలు. అప్పుడు 53 అడుగులు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని సిడబ్ల్యూసీ అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే బుర్గంపాడు మండలంతో పాటు పినపాక నియోజకవర్గంలోని మనుగూరు, అశోకపురం మండలాల్లో 4-5 గ్రామాలు, దాంతోపాటు చర్ల మండలంలో 3-4 గ్రామాలతో పాటు ఎఫెక్టెడ్ అయ్యే అవకాశాలు. మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులకు చేరుకుంటే కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం. వారికి ప్రత్యేకంగా అధికారులు కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా జిల్లా అధికారులు స్పష్టం చేస్తుంది. ఇది భద్రాచలం తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, గోదావరి నుంచి.